ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం. శ్రద్ధగా వినండి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము. 31వ అధ్యాయంలో ప్రభువు తన వాక్యపు వాగ్దానంతో మీతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా వినండి. 9వ వాక్యాన్ని చదువుతున్నాను. వారు ఏడ్చుచూ వచ్చెదరు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. వారు ఏడుస్తూ వస్తారు. ఎవరు వారు? శ్రమలో ఉన్నవారు. ఎవరు వారు? ఇబ్బందులు ఉన్నవారు. ఎవరు వారు? అనేకమైన బాధలలో ఉన్నవారు ఏడుస్తూ, ప్రభువా నువ్వు మాకు సహాయం చేయవా అని ప్రభువుని అడగడానికి ఎప్పుడైతే మీరు వస్తూ ఉంటారో, వారు ఏడ్చుచూ వచ్చినప్పుడు వారు నన్ను ప్రార్థించుచుండగా అని ప్రభువు మాట్లాడుతూ ఆయన ఏం చేస్తాడంటే, నేను వారిని నడిపిస్తాను అని చెప్తున్నాడు. మీరు ఎప్పుడైతే మీ శ్రమలను బట్టి కన్నీరు విడుస్తూ ప్రభువు దగ్గరికి వస్తారో, ప్రభువు దగ్గరకు వచ్చిన మీరు దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తారో, మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే సమయం ఆలస్యం కాకుండా ప్రభువే పట్టుకుని నడిపిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువ యొద్ద వారిని నడిపించును. అంటే చక్కగా వెళ్ళేటువంటి మార్గాన్ని వారికి ఏర్పాటు చేసి నీళ్లు ప్రవహించే కాలువ యొద్దకు వారిని నేను నడిపిస్తాను. అప్పుడు వారు ఏమవుతారో తెలుసా? పచ్చగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అది ఎవరో తెలుసా? మీరే. దుఃఖముతో మీరున్నారా? బాధతో మీరున్నారా? అనేక విషయాలలో కన్నీటి పాలవుతూ ఉన్నారా? అనేక విషయాలలో కన్నీటి పాలవుతూ ఉన్నారా? అయితే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీరు నా ప్రభు దగ్గరకు వస్తే ఆయనకి ఈరోజు మొదలుకొని మిమ్మల్ని నడిపిస్తాడు. వివిధ ప్రాంతాలలో అభిషేక అంజూర పండుగలు జరుగుతున్నాయి, రండి. లేదా శనివారం కానీ ఆదివారం కానీ అడ్డాడ స్వస్థతశాలకు రండి. ప్రభు సన్నిధానంలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. నీళ్లు కాలువల యొద్దకు, నీటి కాలువ యొద్దకు నడిపిస్తాడు. మీరు బ్రతికే బ్రతుకుని ఆయన చాలా క్షేమంగా ఆశీర్వాదకరంగా దీవిస్తాడు. మరి ఆశిస్తున్నారా? కనులు మూయండి, మీ కొరకు ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చాలా వేదనతో దుఃఖంతో ఉన్నారు బిడ్డలను దీవించండి. ఏడుస్తూనే వస్తున్నారు ప్రభు మీ దగ్గరికి. కారణం వారి కష్టాలు, వారి ఇబ్బందులు అంతగా వారిని కృంగదీస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ వాగ్దానం ఎవరైతే స్వీకరిస్తున్నారో వీళ్ళ జీవితాలను మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడాడు. మిమ్మల్ని దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. సిలువ మిషన్ అడ్డాడ స్వస్థతశాల వారిచే నిర్వహించబడుచున్న శక్తివంతమైన ప్రార్థనా కూడిక. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన ఫిబ్రవరి 8వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడనందు జరుగును. పూర్వపు దినములలో దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప ఆశీర్వాదములను పొందవలెనని మొర్దెకై, దావీదు, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో గోనెపట్ట కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ విధమైన శక్తిగల ప్రార్థనలు చేయుచు నెలల తరబడి ఉపవాసములో గడిపి గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడుట కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా, ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి రోగులైన వారెందరూ స్వస్థత పొందుకొనుచున్నారు. సంతానము లేని వారు దేవుని మహాదయలు బిడ్డలను పొందుకొని సంతోషించుచున్నారు. మేలులు పొందిన వారు తమ సాక్ష్యములతో దేవుని మహిమపరచుచున్నారు. అనేకులు వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను,
ఫిబ్రవరి 8వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుండి అడ్డాడ స్వస్థతశాల నందు మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో జరిగే ఈ అరుదైన శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. మీ సమస్త పాప శాప దోషముల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప మేలులను పొందండి. ముఖ్య గమనిక: ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి అడ్డాడ స్వస్థతశాల నందు బేతెస్తా సిలువ కోనేరు పండుగ నిర్వహించబడును. ఆశీర్వాదము కొరకు తైలముతో అభిషేకించి రోగుల స్వస్థత కొరకు, గర్భఫలం లేని వారి సంతాన ప్రాప్తి కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును వచ్చిన వారందరికీ ఉచితముగా అందించెదరు. రండి, దోషము తొలగి దీవెన కలుగు ఈ దైవిక ప్రార్థనలలో పాల్గొని దీవించబడండి. ఆరాధన అనంతరం వచ్చిన వారందరికీ ఆశీర్వాద భోజన వసతి కలదు. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. నా మనవరాలకి క్యాన్సర్ నీరసం తొలగించారండి. దేవుడు అంతగానో మేలు చేశారండి. చాలా వ్యాధుల్లోంచి బిడ్డ బయటపడ్డదండి. కీములన్నీ ఎక్కి క్షేమంగా ఇంటికి వస్తే నేను టీవీ స్పాన్సర్ చేసుకుంటాను అనుకున్నానండి. నా మనవరాలకి దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించారండి. నీరసాలన్నీ తొలగాయి. ఎన్నో మందులు వేసుకునేదండి. పూటకొక్క ముక్కలోకి తీసుకొచ్చారు దేవుడు. మన దేవుడు గొప్పవాడండి. యేసయ్య నామానికి ఎంతో రుణపడి ఉన్నామండి మేము. కానీ ఆ తల్లి వచ్చి నాతో చెప్తున్న మాట ఏంటంటే, పాస్టర్ గారండి, మేము ఇప్పటికి 4-5 నెలల నుండి వస్తూ ఉన్నాము. పాపకి క్యాన్సర్ అండి, చాలా బాధపడ్డాము. తర్వాత మా అమ్మగారు మా అత్తగారు ముందు ఇక్కడికి వచ్చారు. తర్వాత పాపను కూడా తీసుకుని వచ్చాం నయమయ్యాక. ఇక్కడికి వచ్చాక నయమైంది, క్యాన్సర్ తగ్గింది. కొడదాం చప్పట్లు గట్టిగా. పాపని చూడండి, దేవుడు అద్భుతం చేశాడండి. సర్వశక్తి సంపన్నుడు దీర్ఘాయువుతో నింపి ఈ కుమార్తె పెరిగి పెద్దదై పెళ్ళై బిడ్డలు కానీ ఆ బిడ్డలకు దేవుని గురించి గొప్పగా చెప్పును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు: విజయవాడలో ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. సూర్యాపేటలో ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, హైటెక్ బస్టాండ్ ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, సూర్యాపేట, తెలంగాణ. ఆత్మకూరులో ఫిబ్రవరి 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఖమ్మంలో ఫిబ్రవరి 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచిగంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. మిర్యాలగూడలో ఫిబ్రవరి 8వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. అడ్డాడలో ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. డోన్లో ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, డోన్. నెల్లూరులో ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. రేపల్లెలో ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును.
స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. గుంటూరులో ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. అనంతపురంలో ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. గుంతకల్లులో ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వైజాగ్లో ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నర్సరావుపేటలో ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, పల్నాడు జిల్లా. నల్గొండలో ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం SBR ఫంక్షన్ హాల్, బస్టాండ్ రోడ్, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. మాచేర్లలో ఫిబ్రవరి 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా. ఏలూరులో ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. కాకినాడలో ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ.